నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఎస్ఐ కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మరియు ఎంపీ. విజయవంతమైన మాలల మహాగర్జన. వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం కాండి. మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తాం. చెల్ల రామచంద్రారెడ్డి. డిసెంబర్ 31 నైట్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు ప్రజలు పాటించాలి. సిఐ శ్రీనివాసులు. వార్తలను వివరాలు. పుంగనూరు పట్టణం సిఎస్ఐ చర్చిలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించారు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్. నిర్మాణంలో ఆర్థికంగా అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే, ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు చర్చి సభ్యులు మరియు క్రిస్టియన్ సోదరులు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చర్చను అధునాతంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ చర్చను చూస్తూ ఉన్న అభివృద్ధి చేయాలన్న కోరిక తీరింది. ఖచ్చితంగా క్రైస్తవ సోదరులకు ఏ అవసరం వచ్చినా ముందుంటానన్నారు. చాలా సంవత్సరాలు రాబోయే బిడ్డలు కూడా దీంట్లో ప్రేయర్ చేసుకునేదానికి అన్ని రకాల కూడా సౌకర్యాలు కల్పించేందుకు మీ అందరికీ కూడా నేను దేవుడి తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే కాకుండా రెడ్డప్ప గారి కృషి, అదేవిధంగా మిథున్ గారి కృషి కూడా మనమందరూ కూడా తలుచుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు సొంత కుటుంబంతో కలిసి ఇక్కడ ప్రార్థన చేసినట్టు ఉందన్నారు. పుంగనూరులో ఎవరికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటామని, చిన్న సహాయానికి ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరించినందుకు క్రైస్తవ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఈ చర్చిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ. ఎన్నో పనులు చేసినాను, కానీ ఇంత ఆప్యాయతగా చిన్న చేసిన పని చాలా చిన్నదైనా కూడా ఇంత గౌరవంగా పెద్దలందరూ కూడా మంచి ప్రేయర్తో మాకు ధైర్యాన్ని నింపి ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు పొందే విధంగా మంచి ప్రేయర్ చేసినారు. పెద్దలకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా కూడా ఏమున్నా కూడా ఖచ్చితంగా మన
చేయాలని సిఐ శ్రీనివాసులు కోరారు. సోమవారం కేసీటీవీతో ఆయన మాట్లాడుతూ పబ్లిక్ స్థలాల్లో వేడుకలు అనుమతించబడవని, టపాసులు కాల్చడం నిషేధమని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, విచక్షణారహితంగా స్పీడ్గా బైక్, కారు, ఇతర వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు. అలాంటి రైడర్స్పై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యం దుకాణాలను మరియు రెస్టారెంట్లు, బార్లను నిర్ణీత సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రోడ్లపై యువత మద్యం సేవిస్తూ, వీధుల్లో నడుస్తూ, బైక్లపై తిరుగుతూ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం, కామెంట్లు చేయరాదన్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై కామెంట్, టీజింగ్లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్నేహపూర్వక వాతావరణంలో సన్నిహితులతో మరియు కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నిబంధనలకు లోబడి నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవాలని, 31వ తేదీ రాత్రి నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కువ శబ్దాలు వచ్చే డీజే సౌండ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. పొంగనూరు పట్టణ ప్రజలకు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మణికంఠ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం రాబోయే జనవరి 1వ తేదీన అంటే డిసెంబర్ 31 కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎవరు కూడా రోడ్ల మీద కేకులు కట్ చేయడం లేదా రోడ్ల మీద బైకులు రేస్ చేసి నడపడం, తర్వాత గుంపులుగా మద్యం సేవించడం రోడ్ల మీద, వీటి మీద కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అటువంటి వాటిల్ని మేము డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచే వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి, బ్రీత్ అనలైజర్లు పెట్టి ప్రతి ఒక్కరిని చెక్ చేసి వెహికల్స్ నంటిల్ని సీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి మన పొంగనూరు పట్టణ ప్రజలు ఈ టెంటిల్ను గుర్తించి అటువంటి ఆంక్షలను ఉల్లంఘించకుండా సామాన్య ప్రజలకు పొంగనూరు పట్టణం మీద అత్యంత గౌరవం పెరిగేట్టుగా వ్యవహరిస్తారని మా కేసీ టీవీ తరఫున మీకందరికీ విన్నవించుకుంటున్నాము. నమస్తే. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి ఆంక్షలు డిసెంబర్ 31 నుంచి మొదలవుతాయి. ఆ ఆంక్షలు మరుసటి రోజు రాత్రి 10 గంటల వరకు యథావిధిగా కొనసాగుతాయి. పగటిపూట కూడా కేకులు కట్ చేయాల్సి అనుకున్న వాళ్ళు మీ ఇళ్లలో కేకులు కట్ చేసుకోండి, లేదా గుళ్ళల్లో కేకులు కట్ చేసుకోండి, లేదా చర్చిల్లో, మసీదుల్లో కేకులు కట్ చేసుకోండి. మాకు అభ్యంతరం లేదు. రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది నిషేధం. ఇది మా పై అధికారులు ఇచ్చిన ఆంక్షల్లో ముఖ్యమైనది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడతారని పొంగనూరు పట్టణాన్ని కేసీ టీవీ తరఫున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. పొంగనూరు నియోజకవర్గం రంపచర్ల మండలంలో సోమవారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పర్యటించారు. ఎర్రవారిపాలెం రోడ్డు మరియు మల్లెల క్రాస్ రోడ్డు దయనీయంగా మారడంతో ఆయన దగ్గరుండి మరమ్మతులు చేయించారు. తర్వాత పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి పంచాయతీలోని మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. చెప్పులు వేసుకోగలరు. ఫస్ట్ వెహికల్కి 6 దాకా వస్తుంది మార్కెట్.
జనసేన పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి 40% నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణారాయల్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నరాయలు తెలిపారు. సోమవారం పొంగనూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మండల కమిటీ సమావేశం జరిగింది. ఈరోజు పొంగనూరు నియోజకంలో పొంగనూరు నియోజకం సంబంధించి 6 మండల పార్టీ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకు తెలుసు 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. పొంగనూరు నియోజకంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా 2014 నుండి జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారి అడుగేస్తూ అహర్నిశలు ప్రతిపక్షంలో, ఒకసారి తెలుగుదేశం, ఒకసారి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడి పార్టీ కోసం నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వానికి కూడా 6 నెలలు కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలో వచ్చేందుకు కష్టపడ్డారు. ఈ శుభముఖంగా మనం నామినేటెడ్ పోస్ట్ సంబంధించి పొంగనూరు నియోజకంలో ఏ నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయి, జనసేన పార్టీకి రావాల్సిన కోటా ఏంటి, అదేవిధంగా 2014 నుండి పనిచేసే కార్యకర్తలు ఎవరున్నారు, వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి అని ముఖ్య నాయకులతో చర్చించి పార్టీ ఆదేశాల ప్రకారము ఖచ్చితంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే విధంగా, పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మేమందరం కూడా కష్టపడతామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. రావాల్సిన నామినేటెడ్ పదవులు కానీ, జరగాల్సిన కరువు పనులు కానీ, మండల స్థాయిలో విడుదల చేసిన పంచాయతీరాజ్కి సంబంధించిన నిధులలో జనసేన చేపట్టాల్సిన పనులు, వాటి గురించి సుదీర్ఘంగా చర్చించి ప్రతి మండల నాయకులతో మాట్లాడి రాబో రోజుల్లో జనసేన పార్టీ పొంగనూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల గురించి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి దీనిలో పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన లిస్ట్ని ఒకటి రెడీ చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారికి పంపించి వారి సమక్షంలో రాబో నామినేటెడ్ పదవులకి శ్రీకారం చుట్టే విధంగా వారి అధ్యక్షతన నియోజకవర్గ నామినేటెడ్ పదవులు నిర్ణయించడం జరుగుతుంది. దీంట్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రావాల్సిన పదవులు, పనులు, కరువు పనుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు రాబో రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. పొంగనూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో సోమవారం అమావాస్య పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మను ఉదయాన్నే అర్చకులు అభిషేకించారు. తర్వాత కాటుక, కుంకుమతో మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి అర్చకులు పూజలు నిర్వహించారు. మారెమ్మను భక్తులు దర్శించుకోగా మహిళలు ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. సమీపాన దొల్లవారి ఇండ్ల వద్ద కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య పూజలు జరిగాయి. ఆ ప్రాంత వాసులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే దీపాలు, అంబలిని ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. తెలంగాణ
పుంగనూరులో సోమవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలో జరిపిన ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉన్న 192 బాటళ్ల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి రాజేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. నాటుసారా మరియు కర్ణాటక మద్యాన్ని అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. తమ ప్రాంతాల్లో సారా అమ్మకాలు జరుగుతూ ఉంటే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, సురేంద్రబాబు, కిషోర్, వినోద్, శ్వేత, మమత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చౌడపల్లి మండలం వైకుంఠ మార్గంలోని చిన్నకొండమరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్య భర్తలిద్దరూ కీటపట్ల పంచాయతీ మాదిగపల్లికు చెందిన రెడ్డెప్ప శివకుమారి దంపతులుగా గుర్తించినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ అతివేగంగా వస్తున్న కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో శివకుమారి రెడ్డెప్పకు తీవ్రంగా గాయాలయ్యాయి. వర్గీకరణ క్రిమిలేయర్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పుంగనూరులో సోమవారం నిర్వహించిన మాలల మహాగర్జన విజయవంతంగా సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి సైతం మాలలు తరలివచ్చారు. పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా సభాస్థలానికి చేరుకున్నారు. పివి రావు చిత్రపటాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ఈ మహాగర్జనకు చిత్తూరు మాజీ ఎంపీ ఎండెడెప్ప, విశ్రాంత ఐఎఫ్ఎస్ గౌతమి, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు యమల సుదర్శనం, జాతీయ మాల మహాసభ అధ్యక్షులు వెంకట్రావు, గాయకుడు రాజేష్, రమేష్ ఇలా జాతీయ రాష్ట్ర నాయకులు హాజరయ్యి మాలల యొక్క ఐక్యత, ధైర్యం, తెగింపు పోరాటాల గురించి గుర్తు చేసి అందరినీ జాగృతం చేశారు. వర్గీకరణ పేరుతో మాలలకు రిజర్వేషన్లు తీసివేయాలని మోదీ, చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మనమంతా ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమలమ్మ, అంజప్ప, ఎన్ఆర్ అశోక్, సుమిత్ర రమణ, శ్రీనివాసులు, రెడ్డప్ప, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది వరకు మనం మానవీయ పైన ఎక్కడ కూడా చిన్న
వ్యతిరేకంగా ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. వాళ్ళు మనము కలిసే ఉన్నాము, రేపు కూడా కలిసే ఉంటాము. కానీ వారు మనం కాలు చల్లుకుంటే దానికి సమాధానం చెప్పాల్సిన భక్తులు చాలామంది విచ్చేసినారు. రేపు వెల్లుండి ఎప్పటికైనా కూడా వారందరూ కలిసి మనతో ఉండాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా మనం పోరాడవలసింది ఐకమత్యాన్ని గురించి. ఈ దేశంలో ఏ నాయకుడు మనకు ఉపయోగపడదు అంబేద్కర్ గారు తప్పితే. ఎంతోమంది రాజకీయాలు, ఎంతోమంది పార్లమెంటరీ, ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్, ఎంతోమంది చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి, ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి వారి గుండా మనకు ఒరిగింది ఏమీ లేదు. ఈరోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన రిజర్వేషన్లు భారతదేశంలో ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా ఇప్పటికి కూడా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇది నగ్న సత్యము. ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిల్లో కానీ, హైకోర్టు జడ్జిల్లో కానీ, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు కానీ, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మనకు రిజర్వేషన్ తూచా తప్పకుండా మేము పాటించినామని చెప్పుకునే ప్రధానమంత్రి ఇంతవరకు లేడు. ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ హోమ్ మినిస్టర్ వచ్చినా కూడా వారు వాటి పార్టీలకు అనుగుణంగా పార్టీలు గెలిపించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అత్యధిక జనాభా కలిగిన మాల సోదరులను ఒక్క అంబేద్కర్ గారు గుర్తించారు. కానీ ఆయన మనకు ప్రత్యేకించి కొన్ని సదుపాయాలు కల్పించారు. కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ డయాస్ పైన కూర్చున్నామంటే అంబేద్కర్ చదివే. కానీ ఈ నాయకులు విషయం మనకి ఏమీ పెట్టలేదు, ఈ నాయకులు మనకి ఏమీ చేయలేదని కూడా నేను తెలియజేస్తున్నాం. పోగొట్టుకున్న హక్కులను మనం పోరాడి సాధించుకోవాలనుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో మనం నడవాలనుకుంటే మరొకసారి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఏమంటే, పోగొట్టుకున్న హక్కులు మనం సాధించుకుని మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి. మరీ మనం ప్రార్థిస్తూ, మనకు అంటే కేవలం మాలలే కాదు, మాలలు మాదిగలు వేరు కాదు, ఎప్పటి నుంచో ఒకటిగా ఉన్నా ఇప్పుడు కలిసే ఉంటా, ఇంకా ముందు కూడా కలిసే ఉంటా. ఏదో కొద్దిమంది వాళ్ళ స్వార్థంతో వేరుగా ఉండాలనుకున్నా దానిని కాకుండా చేయడానికి మనమందరం సిద్ధంగా ఉన్నాం. ఆర్టికల్ 341 వచ్చి షెడ్యూల్ ట్రైబ్స్ కి కూడా ఈ విధంగా విడి చేయడానికి కానీ, వాళ్ళని వేరు చేయకుండా ఉండడానికి కానీ బాబాసాహెబ్ అన్ని వ్యవస్థలు చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు సహాయంతో కొంతమంది మాదిగలు కావచ్చు వాళ్ళందరూ కలిసి మనకి ఆర్టికల్ 341 పూర్తిగా అర్థమే మార్చి, నేను ఒకవేళ ఇంగ్లీష్ లో చెప్తే డీమ్ టు బి అన్న శబ్దాన్ని మార్చి దానిని మార్చుటకు అనుగుణంగా రిఫర్ టు చేసి ఈరోజు ఆర్టికల్ 16 4వ సెక్షన్ ప్రకారం మాలలు మాదిగలు కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, అందరికీ ఓబీసీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తక్కిన సమాజంలో అందరితో పాటు సమానంగా అభివృద్ధిలో తీసుకురావడం కోసం, విద్యలో తీసుకురావడం కోసం, ఉద్యోగాల్లో సమానత్వం తీసుకురావడం కోసం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా విరుగుడుగా మార్చి ఆర్టికల్ 341 మార్చి ఈ విధంగా చేయటం ఎంత అన్యాయం. ఈ జాతిని అంతరించే చేసే కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మీ సచివాలయాల్లో మీ పేర్లు మార్చి, మీ కులం మార్చి, మీ మతం మార్చి రిజర్వేషన్ ఫలాల్ని మాదిగలకి దోచిపెట్టాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. 17 లక్షల మంది మాలల్ని మాల జనాభా నుంచి తీసేసి ఆదియాత్రులు ఎవరు, అరవమాలు ఎవరు, ఆది ద్రావిడులు ఎవరు, ఆర్యమాలు ఎవరు, ఆర్యమాలు ఎవరు, మోసంగులు ఎవరు, చలవాదులు ఎవరు, మాల ఎవరు, మాలదాసు ఎవరు, వీటిని వేరు చేసి మొక్కలు చేసి ఈ ప్రభుత్వం నిన్ను జనాభా లెక్కల నుండి తగ్గించి 10% రిజర్వేషన్ మాదిగలు కట్టబెట్టాలని కుట్ర జరుగుతూ ఉంటే అది మాట్లాడుతాము. ఇది జీవితాలు, మన బిడ్డల జీవితాల రాజ్యాంగ హక్కులు పోయే ప్రయత్నం ఈరోజు రేపటితో ఆఖరి తేదీ గుర్తుపెట్టుకోండి. ఇట్లా రకరకాలుగా మనల్ని విడగొట్టి మనల్ని జనాభా లెక్కలు తగ్గించే కుట్ర ఇప్పుడు జరుగుతూ ఉంది. అందుకోసం ఈ సభ యుద్ధానికి సిద్ధమయ్యే సభ ఇది గుర్తుపెట్టుకోండి. మాదిగలు లేకుండా మనం 17% ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఇదే జిల్లాలో
18 లక్షల మంది ఆది ద్రావిడ అరవమాల ఆది ఆంధ్ర మాల కులాలు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అందుకే సోదరులారా, ఈ రాజ్యాంగ హక్కులు మన బిడ్డలకి కాపాడటం కోసం మనం పోరాడతాము. అట్లాగే మనం బలహీనలు కాదు. నీ జాతి ఉన్నతమైన జాతి, నీ పూర్వులు నీ చరిత్ర, అందుకే మీరు చరిత్రని మర్చిపోయారు, మర్చిపోవద్దని చెప్తున్నా. నందిని తొలగించిన రాజును పెంచే నందనారుడు మాల నందనుడు పల్నాటి యుద్ధాన ప్రముఖ సేనాని కన్నమనియుండు కటికి మాల మోసి సంజీవయాది సత్కీర్తిదనులు ఖచ్చితంగా వారెల్ల పశ్చిమాల భారత రాజ్యాంగ నిర్మాత, నవ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మా ఆదిమాల. బేతాళుడు పుట్టిన జాతి, కన్నమదాసు పుట్టిన జాతి, పద్మారావు పుట్టిన జాతి, గట్టాలు పుట్టిన జాతి, కోరటేకనలు. మీరు బానిసలు కాబట్టి చివరిగా చెప్తున్నా, వీరులు కానండి, వెంకళ్ళు కానండి, రెంజల్ల రాజేశులు కానండి, పోరాట యోధులు కానండి, పద్మారావులు కానండి, ఈ దేశంలో ఈ బ్రాహ్మణ మనువాదం, ఈ అగ్రకుల పెత్తందారి పార్టీలని కాలితో తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు నా ప్రజలు పాలకులుగా ఉండాలి, పాలితులుగా ఉండకూడదని ఒక మహత్తరమైన సదాశయంతో మాల ఈ 1 కోటి మంది మాలలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ ఒక్కటై ఈ దేశం ఈ పీడిత వర్గాల విముక్తి పోరాటంలో ఆత్మ గౌరవ పతాక నినాదమై మీరుండాలని, అందుకోసం మార్చి 23వ తేదీన గుంటూరులో జరిగే మాలల ధర్మయుద్ధం సభకు లక్ష ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు 10 మందిని తీసుకొని వచ్చి మన వ్యక్తికి మానాదానం చేసి అరే మోడీ, అరే అమిత్ షా, మిమ్మల్ని తల్లి ఈ దేశం నుండి మైలరాశియా దాటి నీ మూలాలకు తరిమి కొట్టే రోజు వచ్చిందిరా అని చెప్పి అంబేద్కర్ వాదులుగా నిలదీసే రోజు కోసం మీరు సింహాలయం వచ్చిందని చెప్తూ ముగిస్తా ఉన్నా. ఈ దేశంలో ఉన్న బిఎస్పీ మాయావతి, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన మాయావతి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మాకు ముఖ్యం, నాకు పదవి కాదని బయటకు వచ్చిందా లేదా? అలాగే ఆజాద్ నిన్నగాక మొన్న మంత్రి ఎంపీగా అయ్యి ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. అతను కూడా నాకు రాజకీయ పదవులు కాదు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ని కాపాడుకుంటామని బయటకు వచ్చేలా లేదా? అలాగే చిరాగ్ పాస్వాన్ బీహార్, మన రామ్విలాస్ పాస్వాన్ చిన్నవాడు, తనకి మంత్రి పదవి ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? రాజ్యాంగ రిజర్వేషన్ విషయంలో నేను రాజీ పడినని చెప్పారా లేదా? అతవని మన ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడు మినిస్టర్, అతను కూడా నాకు అవసరం లేదన్నారు. మరి ఉత్తర భారతంలో యోధులు ఉద్దండులైనటువంటి నలుగురు ప్రధాన పాత్రలో ఇస్తున్నటువంటి వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు కాదు, మా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ముఖ్యమని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా మాట్లాడుతున్నారా? కానీ మాజీ ఎంపీగా మన రెండప్పన్న మనందరి కోసం ఈ రోజు బయటకు వచ్చాడు, నిలబడ్డాడు. ఇంకా అందరూ చూసి అనేక మంది ఆదర్శంగా నీ కులం హక్కు పోతుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసేస్తుంటే నువ్వు ఎక్కడుంటావు? ఈ రోజు రెడ్డప్పన్న సమస్య కాదు ఇది. రెడ్డప్పన్న, నాది, రాజేష్ అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి మనది, మన బిడ్డలది అనేసి నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మనం గంట సేపు కడుపు పట్టుకుని ఈ రోజు కూడా ఈ రిజర్వేషన్ లో వర్గీకరణకి వ్యతిరేకంగా మన పోరాటం గెలుస్తుందని కూడా నేను చెప్పదలుచుకున్నా. గెలుస్తుందా లేదా? ఎప్పటికన్నా మరణించిన భారత రాజ్యాంగం రూపంలో మన కళ్ళ ముందర అవమానం పడుతుంటే చూస్తూ ఊరుకుందామా? దాన్ని తీయాలని ప్రయత్నించే మోడీకైనా, ఆ మోడీకి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికైనా, ఆ చంద్రబాబు నాయుడు గారు పాలు పోసి పెంచిన కృష్ణ మాదిగ గారినైనా వదిలేద్దామా?
రాబోయే రోజులు మొత్తము కూడా చీకటి రోజులుగా మారబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఎస్, సగర్వంగా చెప్పుకోండి, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన జాతిలో పుట్టినాం కనుక ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ, మైనారిటీల హక్కులను కాలరాయబోతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి మేము సమాధానం చెప్పే తీరుతామని ఈ ఆంధ్ర తెలంగాణ యొక్క చరిత్రని మరొకసారి సువర్ణాక్షరాలతో దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా ప్రయత్నిస్తే ఈ చరిత్రలో మనమందరం కూడా ధన్యజీవులం అవుతామనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తా ఉన్నా. చరిత్రని ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు తీసుకోండి. వెనకడుగు వేసిన చరిత్ర మా మహర్ రక్తంలో లేదు. ఆ 28,000 మందిని ఊచకోత కోసి చూపిస్తాం. నువ్వు భయపడకుండా మా మధ్యనే ఉండి మా పోరాటాన్ని శాంతం తిలకించుమని చెప్పినటువంటి ఆ ఒంట్లో రక్తాన్ని పంచుకొని పుట్టిన వ్యక్తులు మనం చావు ఈ రోజు, రేపో, ఎల్లుండో ఏదో ఒకరికి చావాల్సిందే. కానీ కుక్క సాగు చావకుండా చరిత్రలో నిలిచిపోయే సాగు తెద్దామని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ, తెలుగు ప్రజలంటే తెలివి కలిగిన వాళ్ళు, తెలుగు ప్రజలంటే తెగువ కలిగిన వాళ్ళు, తెలుగు ప్రజలంటే దేనికైనా సరే సిద్ధంగా ఉండేవాళ్ళు, తెలుగు ప్రజలంటే నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పే వాళ్ళు, తెలుగు ప్రజలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న నిజమైన స్వరాజ్యాన్ని చూసే కళలు కనే వాళ్ళు, దానికోసం సాహసం చేసేవాళ్ళు, దానికోసం పోరాటం చేసేవాళ్ళు అన్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని ఈ తెలుగు ప్రజలే ఈ దేశానికి ముఖ చిత్రమై మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన వారసులు ఇక్కడే బతికే ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని మరొకసారి కోరుకుంటూ, నడవరమాల నడుం కట్టరమాల, నడవరమాల లేవరమాల నిద్దుర లేపరమాల, లేవరమాల నిద్దుర లేపరమాల, పద 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 అడుగులేస్తూ నడు 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 బురకలేస్తూ సాగుతున్న సమయానికి సాయమవ్వగా, సాగుతున్న సమయానికి సాయమవ్వగా, సాగుతున్న సమరానికి సాయమవ్వగా, సాగుతున్న సమరానికి సాయమవ్వగా, జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా, జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా, నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దుర లేపరమాల, మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే, ఏళ్లకేళ్ళు మా సొమ్మును కొప్పి తిన్నారంటుంటే, ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజానంత పాతలేసి నిన్ను దోషిగా నిలబెడితే, మన సిక్కు శరం లేకుండా ఇంత వండుకుంటవేరా, మన సిక్కు శరం లేకుండా ఇంత వండుకుంటవేరా, నిజం చెప్పి నిప్పురవ్వలై మండుతూ సాగాలి, నడవరమాల నడుం కట్టరమాల, నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దుర లేపరమాల, అరే లేవరమాల నిద్దుర లేపరమాల, పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ, అరే పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ, అట్లా మీరందరూ ముందుకు సాగాలని మరి చంద్రబాబు నాయుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఎస్ఐ కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మరియు ఎంపీ. విజయవంతమైన మాలల మహాగర్జన, వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం కాండి. మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తాం, చెల్ల రామచంద్రారెడ్డి. December 31st
ఫస్ట్ నైట్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు ప్రజలు పాటించాలి. సిఐ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.